ఇంకోటి ఏంటంటే డే 3లో మొత్తం వర్కింగ్ ఎలా ఉంటుంది, డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీ గురించి ఉంటుంది, అధికారితో ఎలా ఉండాలి, మనకు ఎంతవరకు వినికిడి శబ్దం ఉన్నది, ఎక్కువగా వింటే కర్ణబేరు ఎలా ఖరాబ్ అవుతుంది, 145 డెసిబుల్ దాటితే మనకు హెడేక్ వస్తుందా లేదా, దానిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, సేఫ్టీ ఎలా భావించాలనే దాని గురించి మైండ్లో ఉంటుంది. ఇంకా అక్కడ మైండ్లో వచ్చే డిసీజెస్, యాక్సిడెంట్లు, నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది, మిథేన్ గ్యాస్ వల్ల వచ్చే ప్రమాదాలు, డిగ్రీ 1 ఇంకా డిగ్రీ 2 డిగ్రీ 3లో వచ్చే మిథేన్ గ్యాస్ తోటి వచ్చే ప్రమాదాల గురించి, ఇంకా సేఫ్టీ అన్నిటిని వహించాల్సి ఉంటుంది. సేఫ్టీ ఏంటి అంటే క్వాలిటీ రేషియో ఆఫ్ ప్రోడక్ట్. ఏ కంపెనీ ఉద్దేశమైనా సేఫ్టీ ప్రపోర్షనల్ టు క్వాలిటీ ప్రొడక్టివిటీ. సేఫ్టీ అంటే జాగ్రత్త వహించాకే నాణ్యతమైనటి ప్రొడక్షన్ని తీయగలుగుతాం. జాగ్రత్తని పాటిస్తూనే మనం అనుకున్న ధ్యేయాన్ని సాధించగలం అనేది, ప్రొడక్షన్ని ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ యొక్క సేఫ్టీ ప్రపోర్షనల్ టు క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. హెల్మెట్ ఉండాలి, ఇంకా షూస్ ఉండాలి, చాలా వరకు అన్ని రకాలుగా జాగ్రత్త వహించాలి. ఇంకా ఎవరి డ్యూటీస్కు తగ్గట్టు వాళ్ళు మెదలాలి. మెయిన్గా హెడ్ వచ్చేసి చూసుకుంటే డైరెక్టర్ ఉంటాడు. డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ కింద ఎండి ఉంటాడు. ఎండి కింద జిఎం ఉంటాడు. జిఎం కింద ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్స్ కాకుంటే కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు కాకుంటే కొంతమంది మేనేజర్లు ఉంటారు. తర్వాత వీళ్ళ కింద సేఫ్టీ ఆఫీసర్లు డిపార్ట్మెంట్లు ఉంటాయి. సివిల్ డిపార్ట్మెంట్స్, ఇంకా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, వీళ్ళ డిపార్ట్మెంట్స్గా డివైడ్ అయి ఉంటాయి ఒక మైన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో. మళ్ళీ వాళ్ళ కింద అసిస్టెంట్ మేనేజర్లు ఉంటారు. వాళ్ళ కింద అండర్ మేనేజర్లు ఉంటారు. వాళ్ళ కింద ఓర్మెన్లు, ఫోర్మెన్లు ఉంటారు. వాళ్ళ కింద సర్దార్ ఉంటాడు. సర్దార్ కింద జిమ్మేదారు. వాళ్ళ కింద ట్రేడ్ పర్సన్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఏ ట్రేడ్ అయినా చెందిన వారై ఉంటారు. ఈ తర్వాత వాళ్ళ కింద వర్కర్స్, ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ కింద అదర్ అంటే అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మైండ్లో ఉన్న మొత్తం హెడ్కి సంబంధించిన ఎవరెవరి పొజిషన్ ఎలా ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే సేఫ్టీ కమిటీ. సేఫ్టీ ఆఫీసర్ ఈ డ్యూటీస్ అతను చేయాలి. మొత్తం ఉన్న వర్కర్స్ మెంబర్షిప్ పొజిషను, వాళ్ళకు ఉన్న వాటిని వాళ్ళు మొత్తం కంటిన్యూగా ఫాలో అవ్వాలి. మొత్తం చూసుకుంటే మైన్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయాలి. మొత్తం ఫెడరల్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు డస్ట్ శాంపుల్స్ని చెక్ చేసే మిషన్ ఏమంటారంటే అదిని డస్ట్ని మెజర్ చేసేయని గ్రావిమెట్రిక్ డస్ట్ శాంపులర్ అంటారు. గ్రావిమెట్రిక్ డస్ట్ శాంపుల్స్. ఇది ఫ్రెండ్స్ డే 3